ఇక డీటెయిల్స్ చూస్తే డిసెంబర్ 1న మాలల సింహ గర్జన సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో పెద్ద ఎత్తున సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో మాలలంతా తరలి వచ్చి మన ఆత్మ గౌరవ సభను విజయవంతం చేయాలని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ కోరారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం ఆవునూరు గ్రామంలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ మాల మహానాడు జిల్లా నాయకులు బత్తుల యాదగిరి మండల నాయకులు కలిసి ర్యాలీగా బయలుదేరి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎస్పీ వర్గీకరణ వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వివేక్ మాట్లాడుతూ డిసెంబర్ 1వ తేదీన మాలల సింహ గర్జన సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు నాయకులు యాదగిరి మాల మహానాడు నాయకులు పాల్గొన్నారు. డిసెంబర్ 1వ తారీఖు నాడు మాలల సింహ గర్జన మన సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో ఎత్తున సభ పెట్టుకోవడం జరుగుతుంది. మొట్టమొదటిసారిగా మాలలందరూ కూడా మన మాల సంఖ్య ఎంతనో, మాల ఆత్మగౌరవం ఎట్లుండాలో ఇవన్నీ అంశాలపైన ఆ సభ పెట్టుకోవడం జరుగుతుంది. చాలామంది విమర్శలు చేస్తున్నారు, ఎందుకు మాల మీటింగ్ పెట్టుకుంటున్నారు. మేము ఇదే అడుగుతున్నాం. అందరూ ఇతర కులాల వాళ్ళందరూ కూడా ఆ మీటింగ్లు పెట్టుకుంటారు, ఎవరు విమర్శించరు. మేము మాలాల మీటింగ్ పెట్టుకుంటే ఎందుకు విమర్శిస్తున్నారని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. అంతేకాదు, ఎట్లన్నా ఈ మీటింగ్ ఫెయిల్ కావాలని చెప్పి తప్పుడు ప్రచారం. మేము ఆల్రెడీ పరేడ్ గ్రౌండ్లో పర్మిషన్ తీసుకోవడం జరిగింది, అందరికీ అనౌన్స్ చేస్తాము. కావాలని ఈ మీటింగ్ జరగబోదేమో అని చెప్పి మాలల దాంట్లో ఒక కొత్త ఆలోచన చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అరే, ఎందుకు మీకు ఈ వ్యతిరేకత? మేము కేవలము మా ఆత్మగౌరవం, సెల్ఫ్ రెస్పెక్ట్ ఏదైతే మాట్లాడుతుందో అది చూపించుకోవడానికి. ఎప్పుడు కూడా మేము ఎవరైనా మంచి పదవికి వచ్చినప్పుడు అరే మా దళితుడు అయినాడని చెప్పి మేము ఎప్పుడు కూడా ఆలోచన చేస్తాము. కానీ ఇప్పుడు ఏదైతే మాలల పైన విమర్శలు, ఆరోపణలు జరుగుతున్నారో అవన్నీ కూడా సరైన ఆరోపణలు కావు. అన్ని ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ సుప్రీంకోర్టు డిసిజన్ ప్రకారంగా ఎంపిరికల్ డేటా తీసుకురావాలి అన్నారు. ఈ డేటాను తీసుకొచ్చేది అవసరం. సరైన పద్ధతిలో సరైన చర్చలు చేసుకొని ఈ అంశాలు మాట్లాడుకుంటే బాగుంటుందని చెప్పి ఎప్పుడు మాలాల ఆలోచన కూడా ఇదే ఉంది. ఇది మనము ప్రజలకు, పొలిటికల్ పార్టీస్కి అందరికీ కూడా మనము 30 లక్షల మంది తెలంగాణలో ఉన్నాము. సెకండ్ హైయెస్ట్ కాస్ట్ అన్నమాట. దీన్ని నిరూపించుకోవటానికి 1వ డిసెంబర్ నాడు పెద్ద ఎత్తున అందరు కూడా తరలి వచ్చి ఈ సభని విజయవంతం చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. జై మాల, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. మాలల ఐక్యత, మాలల ఐక్యత, జై భీమ్, జై భీమ్, జై భీమ్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచన విధానం వర్ధిల్లాలి, 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 వర్ధిల్లాలి. జై భీమ్, జై భీమ్, జై భీమ్. మాలలారా ఏకం కండి, మాలలారా ఏకం కండి, మాలలారా ఏకం కండి. వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. ఏబిసిడీలు వద్దురా, కలిసుంటే ముద్దురా. ఏబిసిడీలు వద్దురా, కలిసుంటే ముద్దురా. మాలలారా ఏకం కండి, మాలలారా వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. డాక్టర్ బిఆర్
జై భీమ్ జై భీమ్ వివేకానంద గారి నాయకత్వం ఈరోజు పోయి మాట్లాడు ఓకే సార్